రాబో రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు విడుదల చేయదు. వీళ్ళు చేయరు కాబట్టి కేంద్ర ప్రభుత్వం 60% నిధులు వాళ్ళు ఇవ్వరు. ఆఖరికి ఈ యొక్క పథకం కాలగర్భంలో కలిసిపోతుంది. జరగబోయేది ఇదే. తరువాత పరిణామాలు మళ్ళీ ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో మళ్ళా చెన్నైకో, బెంగళూరుకో, మద్రాసుకో తల్లి బిడ్డలు తల్లులు ఒక చోట, బిడ్డలకు ఒక చోట, ఆ విధంగా చెట్టుకోరు పుట్టకోరు పోయే పరిస్థితి దాపురించింది. అందుకోసం ఈనాడు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం ఈ యొక్క పథకాన్ని ఎట్టి పరిస్థితిలో పునరుద్ధరించాలి. ఈ ప్రభుత్వం ద్వారా పునరుద్ధరించాలి. లేకుంటే ఈ పథకంతోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టి ఈ పేరు మార్చిన పథకంతోనే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఈ పథకాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈనాడు మరి ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. ఈ పథకానికి ఇది రాష్ట్ర ప్రభుత్వం వల్ల పెనుభారం పడుతుంది. కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏం చేసింది? చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, జనసేన, పరోక్షంగా వైకాపా పార్టీ ఈ యొక్క విబిజీ గ్రామ్జీ చట్టానికి మద్దతు ఇచ్చింది. ఇంతకంటే సిగ్గుచేటిన విషయం మరొకటి ఉంటుందా?